హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్ ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే నిఫ్టీ ఆల్రెడీ బుల్లిష్గా ఉందండి. సో దీనికి ఇంకా వెళ్ళడానికి స్పేస్ ఉంది. ఇది ఇంకా స్టిల్ బుల్లిష్ గానే ఉంది అండ్ ఇంకా రెసిస్టెన్స్ జోన్ ని టచ్ అవ్వలేదు, అంటే టచ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది. సో సరైన క్యాండిల్ వెళ్ళి రెసిస్టెన్స్ జోన్ లో క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్, బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేసింది. సో ఆల్రెడీ నేను ఇక్కడే చెప్పా, కొద్దిగా కన్సాలిడేట్ అన్నా అవ్వాలి లేదా కొద్దిగా కరెక్షన్ అన్నా జరగాలి అని. సో వెయిట్ చేస్తుందండి, కన్సాలిడేషన్ జరుగుతుంది 2 days నుంచి. లాస్ట్ 2 working days నుంచి కూడా కన్సాలిడేషన్ జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకే, ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 5 minutes and 15 minutes లో ఏం జరిగింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అండి. ఇక్కడ ఇది బుల్లిష్ క్యాండిల్ వేసింది కదా, ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే దీనికంటే పైన ఉన్న హై ఇది ఉందండి. అదే కదా, చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో. సో చాలా ఇబ్బందికరమైన లెవెల్స్ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. యాక్చువల్గా లిటిల్ బ్రదర్ కంటే కొంచెం కింద 26 points స్టాప్ లాస్ అండ్ 15 to 20 points టార్గెట్. యాక్చువల్గా వెళ్ళింది టార్గెట్ కి, బట్ కొంచెం కష్టతరంగా వెళ్ళింది. మూవ్ అవ్వడానికి స్పేస్ లేదండి. ఇంకా ఇక్కడ మనకి ప్రతిరోజు మనం మాట్లాడుకునేది ఏంటి, రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది. బట్ ఇది వెళ్ళలేదు, వెళ్లకుండా ఇమీడియట్ గా వచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఎగ్జిట్ అవ్వకపోతే ఇమీడియట్ గా ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోవాలి విత్ లాస్ తో అండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ క్యాండిల్ మళ్ళీ రివర్సల్ అంటే బేరిష్ ఎంట్రీ ఇచ్చేసింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది కదా, ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే దీనికంటే కిందున్న లో ఇదండి. సరే, ఇది తీసుకోకూడదా? నో, ఇమ్మీడియట్ గా ఉంది కదండి, ఇక్కడ తీసుకోకూడదు, లెవెల్స్ అనేవి రావు, ఇక్కడ తీసుకోండి. సో స్వింగ్ లో టు దీని తరువాత ఉన్న హై ఏది, ఈ లో తరువాత ఉన్న హై ఇదండి. మీరు ఇక్కడికి రాకూడదు. సార్ నేను ఇక్కడికి తీసుకుంటానండి అంటే దీనికంటే హై ఉంది కదా ఒకటి ఆల్రెడీ. సో ఈ హై తీసుకోవాలి. ఓకే, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇక్కడ మీకు ఎంట్రీ ఇచ్చింది, లిటిల్ బ్రదర్ కంటే కింద ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 35 points స్టాప్ లాస్ అండ్ 50 points టార్గెట్ వచ్చింది. టార్గెట్ ని హిట్ అయింది. సపోర్ట్ జోన్ లో చాలాసేపు కాలక్షేపం చేసిందండి. చాలాసేపు కాలక్షేపం చేసిన తర్వాత పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ ఈ క్యాండిల్లో మనకి బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది, అంటే స్ట్రాంగెస్ట్ బుల్లిష్ ట్రేడ్ అండి. యాక్చువల్గా అయితే ఇక్కడే టర్న్ అయ్యింది బుల్లిష్గా. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా ఈ క్యాండిల్లో తీసుకుని ఉంటే మాత్రం ఈ క్యాండిల్ భయపెట్టే ఉంటుంది. స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు కాబట్టి స్టాప్ లాస్ అయితే కొట్టలేదు. మీరు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు. సో స్టాప్ లాస్ వరకు రాలేదు, బట్ యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం బేరిష్గా మారిపోయింది. సో ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ ఈ క్యాండిల్లో ఎంట్రీ ఉంది. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఒకసారి ఇవి తీసేసి మళ్ళీ పెడతాను చూడండి. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఈ రోజు హై ఉందండి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు లిటిల్ బ్రదర్ కంటే కింద, అంటే ఒక 27 points స్టాప్ లాస్ అండ్ ఒక 20 points టార్గెట్ వెళ్ళింది. బట్ కొంచెం భయపెట్టిందండి. ఇక్కడ కూడా కొద్దిగా 2 candles కిందకు వచ్చి మళ్ళీ వెళ్తున్నాను అని ఇక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా భయపడి ఉంటే, స్పేస్ తక్కువ ఉంది అని భయపడి ఉంటే మాత్రం ఈ క్యాండిల్లో డామ్ ష్యూర్గా తీసుకోవచ్చు. ఎందుకంటే పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నాను అని ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే అట్లీస్ట్ మీకు 20 points అనేది ఉంది. ఓకే, సో 29 to 30 ఉందండి. ఇక్కడ తీసుకుంటే 20 points ఉంది. సో వెళ్ళింది రెసిస్టెన్స్ జోన్ లో, మంచి గ్రీన్ క్యాండిలే క్లోజ్ అయింది. అంటే మంచిదంటే యావరేజ్ అని చెప్పుకోవచ్చు, యావరేజ్ క్యాండిల్. బట్ ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా టచ్ అయ్యి, ఒకవేళ మీరు ఇక్కడ తీసుకున్నా సరే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అంటే అప్ టు 50 points అండి. సో ఇట్స్ ఎ గుడ్ వన్. వెళ్ళింది, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయ్యి మళ్ళీ కిందికి రావడానికి ట్రై చేసింది. ఈ క్యాండిల్లో మళ్ళీ బేరిష్ షేడ్ ఇచ్చింది యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇంతవరకు రావాలి. దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ కదండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్వింగ్ హైలో ఒక 26 points స్టాప్ లాస్ అండ్ 31 points టార్గెట్ వచ్చింది. కాకపోతే ఇక్కడ 4 candles బ్యాక్ టు బ్యాక్ 4 candles మాత్రం కదలలేదండి. స్టాప్ లాస్ కూడా కొట్టలేదు. ఎట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా కొట్టలేదు, అలానే టార్గెట్ కూడా రాలేదు. ఇక్కడ కొద్దిగా వెయిట్ చేసి తర్వాత ఒక 4 candles తర్వాత 5th candle మాత్రం సరాసరి నేరుగా టార్గెట్కి వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ పైకి వెళ్తున్నాను అని చిన్న ఎంట్రీ ఇచ్చింది యాక్చువల్గా. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఇక్కడ ఉన్న జోన్ ఏంటంటే చాలా చిన్న జోన్ ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై. సో ఇక్కడే ఉందంటే ఇది రీట్రేస్మెంట్కి వెళుతుంది, వచ్చింది రీట్రేస్మెంట్కి వెళుతుంది, మళ్ళీ కిందకు వస్తుంది డెఫినెట్గా. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బేరిష్ క్యాండిల్. సో ఈ బేరిష్ క్యాండిల్లో, ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది.
సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 19 to 20 పాయింట్స్ స్టాప్ లాస్, 17 to 18 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. ఇది ఈవెన్ ఈ క్యాండిల్ ఏదైతే ఉంది ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా వచ్చిందండి. అప్ టు 30 పాయింట్స్ వరకు కూడా వచ్చింది. మళ్ళీ కిందకి వచ్చి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని టచ్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఇది క్లోజింగ్ టైం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవాలి. చూడడానికైతే ఇంత పెద్ద బాహుబలి క్యాండిల్ లా ఉంది కదా, బట్ ఇది వెళ్ళడానికి స్పేస్ ఉందా? స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఆల్రెడీ ఇది రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ లో ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. ప్రతిరోజు మాట్లాడుకుంటాం, బట్ ఇది వెళ్ళలేదండి. ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లో ఎంట్రీ ఇచ్చింది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, అన్ని రకాలుగా ఇక్కడ ఎంట్రీ ఉంది. బట్ ఇది అప్ టు 30 పాయింట్స్ వెళ్ళింది అంతే. 30 పాయింట్స్ వెళ్ళి ఇమ్మీడియట్ గా రివర్స్ అయిపోయింది టు 55 పాయింట్స్. అంటే మనం తీసుకున్న దగ్గర నుంచి లాస్ లోకి వచ్చింది ఈ క్యాండిల్. బట్ ఈ క్యాండిల్ లో ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో, పెద్ద రెడ్ క్యాండిల్, ఈ క్యాండిల్ లో బేరిష్ ఎంట్రీ ఇవ్వలేదు. దాని నెక్స్ట్ క్యాండిల్ లో ఈ క్యాండిల్ లో లిటిల్ బిట్ కన్ఫర్మ్ చేసింది. సో కిందకి రావడానికి అవకాశం ఉంది అని. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై. యాక్చువల్ గా ఈ స్వింగ్ అయినా తీసుకోవచ్చు, లేదు మీకు నిఫ్టీలో చెప్పాను కదా స్వింగ్ లో టు స్వింగ్ హై, ఇదైనా తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే అస్సలు మూవ్ అవడానికి స్పేస్ లేదండి. సో దానికంటే కూడా ఇదే ఎంతో కొంత స్పేస్ ఉంది మూవ్ అవడానికి, స్వింగ్ లో టు స్వింగ్ హై. సో యాక్చువల్గా అయితే ఇది హై రిస్క్ అని చెప్తాను నేను. మూవ్ అవ్వడానికి మరీ దారుణంగా ఉందండి. 40 పాయింట్స్ ఉంది మూవ్ అవ్వడానికి. స్టాప్ లాస్ ఎంత పెట్టాలి? 70 పాయింట్స్. అంటే 2:1 ఉంది. రిస్క్ ఏమో 2 ఉంది, రివార్డ్ 1 ఉంది. ఇది మూవ్ అయ్యింది మన డైరెక్షన్లోనే, బట్ ఇది హై రిస్క్. ఓకే, ఏదో గాల్లో దీపం లాగా వచ్చింది కిందకి, బట్ ఇక్కడ తీసుకోకూడదు. ఎందుకంటే యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం 2 రిస్క్ ఉంది, 1 రివార్డ్ ఉంది. మనకి ఎలా ఉండాలి? 1 రిస్క్ ఉండాలి, 2 రివార్డ్ ఉండాలి. 1:2 ఉండాలి రిస్క్ రివార్డ్ ఇప్పుడు. బట్ ఇక్కడ వ్యతిరేకంగా ఉంది. సో ఇక్కడ తీసుకోవడం అనేది కొంచెం డేంజర్ విషయం. రావడం అయితే వచ్చింది అనుకోండి, అఫ్ కోర్స్ ఇక్కడ ఎవరైనా తీసుకుని ఉంటే మీరు ఏ లాజిక్ మీద తీసుకున్నారో, మీకు ఇక్కడ స్టాప్ లాస్ కొట్టిందా, ప్రాఫిట్ లోనే క్లోజ్ చేశారా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, సో మళ్ళీ మనకి బుల్లిష్ గా వెళుతున్నప్పుడు ఇక్కడ మనకి ఈ క్యాండిల్ లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్గా దీని ప్రీవియస్ క్యాండిల్ లో కూడా బుల్లిష్ గానే మారిపోయిందండి. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఫస్ట్ ఉన్న లెవెల్ అయితే స్వింగ్ హై టు స్వింగ్ లో కదండి. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 57 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 70 పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది. విత్ ఇన్ 2 క్యాండిల్స్ లో వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడానికి మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది, రీ ఎంట్రీ అన్నమాట. సో ఎంతవరకు సేమ్ జోన్ ఉందండి చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో. సో ఇంతకంటే జోన్ లేదు. ఇంతకంటే జోన్ అంటే మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి. దీని తరువాత నెక్స్ట్ ఉన్న హై ఇదేనండి. ఇది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే 15 మినిట్స్ లో మీరు టైం ఫ్రేమ్ చేంజ్ చేసినప్పుడు ఈ క్యాండిల్ లో 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ కన్ఫర్మ్ చేసింది చూసారా ప్రిఫరెన్స్ 1 ప్రకారం, అప్పుడు ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఇక్కడ నుంచి స్వింగ్ హై టు స్వింగ్ లోకి మీరు దీన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ 5 మినిట్స్లో చూద్దాము. సో 5 మినిట్స్లో చూస్తే ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్గా ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది అండ్ మళ్ళీ కిందకి వచ్చి ఇక్కడ కూడా ఈ జోన్లో కూడా ఒక ఎంట్రీ ఇచ్చింది. సో దీని ప్రకారం చూస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో చూస్తే యాక్చువల్గా ఇక్కడ మూవ్ అవడానికి స్పేస్ లేదు. సో మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, బుల్లిష్ ఎంట్రీ అంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ వేసుకోండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే యాజ్ పర్ ద 15 మినిట్స్ ప్రకారం కూడా మీకు ఇక్కడ బుల్లిష్ గా మారిపోయింది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 27 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 96 to 100 పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది హ్యాపీగా. ఇది రెసిస్టెన్స్ జోన్ లో ఆగకుండా డైరెక్ట్ గా రెసిస్టెన్స్ జోన్ కూడా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అండ్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని అండ్ 1 జోన్ ని కూడా టచ్ చేస్తుందండి. ఈ 3 క్యాండిల్స్ చూడండి, 1, 2, 3 3 క్యాండిల్స్ ఎక్స్ట్రాడినరీ క్యాండిల్స్ అనమాట. ఈ 3 క్యాండిల్స్ 190 పాయింట్స్ ఇచ్చిందండి. సో ఈరోజు కొంతమంది బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వలేదు అన్నారు. యాక్చువల్గా చాలా మంచి మూమెంట్ ఇచ్చిందండి. ఇక్కడ మూమెంటం ఇచ్చింది, కాకపోతే ఇక్కడ మనం రిస్క్ ఎంట్రీ, ఇక్కడ మూమెంటం ఇచ్చింది అండ్ ఇక్కడ కూడా మూమెంటం ఇచ్చింది. కిందకు వచ్చేటప్పుడు కూడా ఇక్కడ కూడా చాలా మంచి మూమెంటం ఇచ్చింది, అది కూడా యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం. సో మళ్ళీ ఈ జోన్ లో మనకి ఎంట్రీ ఇచ్చింది యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం. సో ఈ క్యాండిల్ లో నాకు భయం వేసింది సార్, కన్ఫర్మేషన్ లేదు అంటే ఇది మంచి రెడ్ క్యాండిల్ విత్ కలర్ చేంజింగ్ క్యాండిల్ కాబట్టి మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. లిటిల్ బ్రదర్ కంటే పైన ఒక 60 to 65 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 76 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. టార్గెట్ ని హిట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. బట్ ఇక్కడెక్కడా కూడా బుల్లిష్ గా మారలేదు. ఇక్కడ బుల్లిష్ గా లేదండి, పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. బట్ ఇది రీట్రేస్మెంట్ కి వెళుతుంది అని అర్థం. ఇక్కడ మనం
బుల్లిష్ ట్రేడ్స్ కోసం చూడకూడదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు చూసినా ఇక్కడ ప్రిఫరెన్స్ 1 అనేది ఫుల్గా కన్ఫర్మ్ చేయలేదు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బుల్లిష్ ట్రేడ్స్ తీసుకుని ఉంటే ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ బుల్లిష్ ట్రేడ్ తీసుకుని ఉంటే చిన్న స్టాప్ లాస్తో బయటకు వచ్చేసి ఉంటారు. స్టాప్ లాస్ అయితే కొట్టలేదు కానీ చిన్న లాసెస్ అండి, ఒక 10 or 15 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టుంటుంది ఇక్కడ. ఓకే, ఎవరైనా బుల్లిష్ ట్రేడ్ తీసుకుని ఉంటే యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 అయితే తీసుకోకూడదు. ఇక్కడైతే ఎంట్రీ లేదు, బుల్లిష్ ఎంట్రీ. ఓకే, సో మళ్ళీ బేరిష్ ఎంట్రీ. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, మంచి కన్ఫర్మేషన్. ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 43 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 70 పాయింట్స్ టార్గెట్. ఇది సపోర్ట్ జోన్ దాకా వచ్చింది. సపోర్ట్ జోన్లో ఒక 4 to 5 క్యాండిల్స్ హోల్డ్ చేసి అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా వెళ్ళింది, అంటే 125 పాయింట్స్. ఇది కాకపోతే ఇది చాలా టైం తీసుకుందండి, ఇమ్మీడియట్గా అయితే వచ్చేయలేదు. సో క్లోజింగ్ టైంలో వాలటాలిటీ అనేది ఇట్స్ అ కామన్ థింగ్. ఓకే, ఇప్పుడు రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే నిఫ్టీ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. స్వింగ్ లో టు స్వింగ్ హై అండి, ఈ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా పెద్ద గ్రీన్ క్యాండిల్ కానీ పెద్ద రెడ్ క్యాండిల్ కానీ ఏది వేసినా సరే ఈ లెవెల్స్ అసలు ఇవి కాదు, ఇవి తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకే, సో యాజ్ పర్ ద సెటప్ ప్రకారం అంటే ఫ్లాట్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఇక్కడ లిటిల్ బ్రదర్ ఉన్నాడు, దానిపైన 1 జోన్ ఉంది. లేదు ఫ్లాట్ లో రెడ్ క్యాండిల్ వేసింది, మనకి కింద సపోర్ట్ జోన్ ఉంది, మంచి సపోర్ట్ జోన్ ఉంది. సో సపోర్ట్ జోన్ లో హోల్డ్ చేస్తుందా, లేదంటే సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇంతవరకు వచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ నుంచి చాలా క్విక్గా బౌన్స్ బ్యాక్ అవడానికి కూడా అవకాశం ఉంటుందండి, అది కూడా గుర్తుంచుకోండి. ఓకే, లేదండి గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ యాజ్ యూజువల్ గా మనకి ఇక్కడ పైన లిటిల్ బ్రదర్ ఉన్నాడు, అంటే నేను పెద్ద జోన్ తీసుకున్నాను. సో ఫస్ట్ క్యాండిల్ ఏమిటి అనే దాన్ని బట్టి, ఫస్ట్ క్యాండిల్ చిన్న 15 minutes క్యాండిల్ పడ్డదా, పెద్ద 15 minutes క్యాండిల్ పడ్డదా అనే దాన్ని చూసి అప్పుడు మీరు డెసిషన్ అనేది తీసుకోండి. ఓకే, పెద్ద క్యాండిల్ పడితే ఈ పెద్ద లెవెల్ తీసుకోండి, లేదు చిన్న క్యాండిల్ పడ్డది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై ఈ లెవెల్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ పడితే ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ ఉన్నాడు. సో లిటిల్ బ్రదర్ వరకు వెళ్ళి రివర్స్ అవుతుందా, లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తుందా అనేది చూడండి. ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లెవెల్స్ అనేవి చేంజ్ చేయవలసి ఉంటుంది. అలా కాదండి, గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ పడ్డది అప్ టు సపోర్ట్ జోన్, ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఫ్లాట్ కాకుండా కింద ఎక్కడ ఓపెన్ అయినా గ్యాప్ డౌనే కాబట్టి సో కింద ఎక్కడ ఓపెన్ అయింది అనేది చూడండి. సో గ్యాప్ డౌన్ లో గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయితే అప్ టు లిటిల్ బ్రదర్ దగ్గర క్రాస్ అవుతుందా, లేదా లిటిల్ బ్రదర్ని హోల్డ్ చేసి కిందకు వస్తుందా అనేది చూడండి. అలా కాదండి, గ్యాప్ డౌన్ లో రెడ్ క్యాండిల్ వేసింది, యాజ్ యూజువల్గా ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది. ఓకే, సో నిఫ్టీలో మీరు ఎటువంటి చేంజెస్ చేయవసరం లేదు. చిన్న రెడ్ క్యాండిల్ పడ్డది, చిన్న గ్రీన్ క్యాండిల్ పడ్డది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై ఈ చిన్న జోన్ తీసుకోండి. అలా కాదండి, కొంచెం పెద్ద క్యాండిల్ పడ్డది, వాలటైల్ గా ఉంది మార్కెట్ అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇది తీసుకోండి. ఇది తీసుకుని అప్ టు సపోర్ట్ జోన్ వరకు వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది, లేదా లిటిల్ బ్రదర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది అని చూసుకోండి. యాజ్ యూజువల్ గా మనం 5 minutes లో మన అనాలిసిస్ చేసుకుంటూనే ఉంటాం. ఓకే, సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉంది అనేది చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అండి, స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదే జోన్ ఉంది. సో ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పెద్ద క్యాండిల్ వేస్తే ఈ స్వింగ్ కాదు, ఈ స్వింగ్ తీసుకోండి. ఓకే, లేదు చిన్న క్యాండిల్ వేసింది, ఫస్ట్ 15 minutes క్యాండిల్ నార్మల్ గానే ఉంది అంటే ఈ స్వింగ్ తీసుకోండి. ఫస్ట్ క్యాండిల్ కానీ సెకండ్ క్యాండిల్ కానీ కొంచెం వాలటైల్ గా క్యాండిల్స్ వేసాయి, ఇంత పెద్ద క్యాండిల్స్ వేసాయి అంటే మాత్రం ఈ లెవెల్ తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకే, స్వింగ్ హై. సో యాజ్ యూజువల్ అండి, ఫ్లాట్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే అప్ టు లిటిల్ బ్రదర్, పైన లిటిల్ బ్రదర్ ఉన్నాడు, క్రాస్ చేస్తుందా లేదా రెసిస్టెన్స్ తీసుకుని కిందకు వస్తుందా చూడండి. లేదు ఫ్లాట్ లో రెడ్ క్యాండిల్ వేసింది, కింద మనకి సపోర్ట్ జోన్ ఉంది. సో సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. అలా కాదండి, గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది యాజ్ యూజువల్, పైన మనకి లిటిల్ బ్రదర్ ఉన్నాడు, గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ వేసింది యాజ్ యూజువల్, కింద మనకి సపోర్ట్ జోన్ ఉంది. సో ఇక్కడ మనకి మాట్లాడుకోవడానికి పెద్ద లెవెల్స్ లేవండి రేపటికి, ఎందుకంటే ఫిక్స్డ్ గా ఉంది రేంజ్. సో ఏదో ఒక సైడ్ కి ఈ రేంజ్ ని క్రాస్ చేయాలి మార్కెట్, ఐదర్ కిందకి వచ్చి ఈ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో దీని నుంచి అయినా పైకి వెళ్ళాలి, లేదు అలా కాదండి అంటే పైకి లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి పైకి అన్న వెళ్ళాలి. పైకి వెళ్తే అప్పుడు మనం ఎక్స్టెన్షన్ వేసుకోవచ్చు, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, సో లెవెల్స్ అయితే ఫిక్స్డ్ గా ఉన్నాయి, మీరు మార్కెట్ చీటికి మార్చవలసిన లెవెల్స్ కాదు. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎటువంటి క్యాండిల్ వేసింది అనే దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది 15 minutes లో. 5 minutes లో అయితే యాజ్ యూజువల్ మన టెక్నికల్స్ అనేవి హ్యాపీగా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, ఎన్ని పాయింట్స్ గ్రాబ్ చేయగలిగారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.